భువనగిరిలో పరిస్థితి ఎట్లా ఉంది? ఏ పార్టీ గెలవబోతుంది? భువనగిరికి విషయానికి వచ్చేస్తే గత ఫస్ట్ సారి బుర్ర నరసయ్య సార్ గారు గెలవడం జరిగింది. ప్రజలందరికీ కాన్స్టిట్యూన్సీలో ఎంతో ఆధారంగా వర్క్ చేశాడు. సెకండ్ టైం మళ్ళీ నిలబడి అత్యధిక తక్కువ ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. గతంలో ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ఈసారి ప్రజలలో నరేంద్ర మోడీ పథకాలకు ప్రజలు ఆకర్షితులై నరేంద్ర మోడీ గురించి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని బుర్ర నరసయ్య సారు పిలిస్తే పలుకుతాడు, పిలిస్తే మాకు ఏదంటే అది వర్క్ చేస్తాడు అన్నట్టు. చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడు, క్యామ మల్లేసు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడు. వీళ్ళిద్దరు ఎట్లా ఉంటుంది ఎఫెక్ట్? చామల కిరణ్ కుమార్ రెడ్డి విషయానికి వస్తే అతను ఎవ్వరు గుర్తుపడ్డారు కాన్స్టిట్యూన్సీలో. ఈ యొక్క వాళ్ళ కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు కూడా గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. క్యామ మల్లేష్ విషయానికి వస్తే క్యామ మల్లేష్ కూడా అతడు కూడా కొత్త క్యాండిడేట్, ఆయనను కూడా ఎవరు గుర్తుపట్టని పరిస్థితిలో ఉన్నారు. క్యామ మల్లేష్ ఉంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి సంబంధించిన కొద్దిమంది నియోజకవర్గాల కొద్ది విలేజ్లలో పరిచయం అంతే. బుర్ర నరసయ్య సార్ విషయానికి వస్తే భువనగిరి సంబంధించిన విషయానికి 7 కాన్స్టిట్యున్సీలో ప్రజలందరూ బుర్ర నరసయ్య సార్ అంటారు. బుర్ర నరసయ్య సార్ని గెలిపిస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆయన చాణక్యం పనిచేయదు, ఆయన వ్యూహము. ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి కోసం. ఓకే, అతని అంటే ఇప్పుడు ప్రజలు ఏంటంటే ఒకటి ప్రజలు కోరుకునేది కూడా అభివృద్ధి కోరుకుంటారు. ప్రజలు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఎవరున్నా అధిష్టానంలో నరేంద్ర మోడీ ఉంది కాబట్టి మన దేశానికి నరేంద్ర మోడీ ఎంతో ఉపయోగం కాబట్టి బుర్ర నరసయ్య సార్ని గెలిపించుకోవాలని ప్రజలందరూ భువనగిరి ప్రజలందరూ కోరుకుంటారు. రాష్ట్రంలో ఎవరున్నా కూడా కేంద్రంలో మోడీ రావాలి, ఇట్లనే ఉన్నారు అందరూ పబ్లిక్ అంతా. ప్రజలందరూ ఇట్లనే ఉన్నారు. దేశం బాగుండాలంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ఉండాలి మనకు. ఇక్కడ మీరు ఎవరు కోటైపోతున్నారు? మేమైతే బుర్ర నరసయ్య సార్ కోటేస్తాం, నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ కోటేస్తాం. బుర్ర నరసయ్య గౌడ్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నాడు, చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్, క్యామ మల్లేష్ బీఆర్ఎస్. నువ్వు ఎవరు కోటైపోతున్నావు? మేము ఎవరికే ఇస్తాం. ఇక్కడ పోటీ మాత్రం ఖచ్చితంగా చామల కిరణ్ కుమార్ రెడ్డికి బుర్ర నరసయ్య గౌడ్కి పోటీ ఉంటుంది, ఫైట్ ఉంటుంది. మిగతా వాళ్ళకి అంత ఉండదు. ఇప్పుడు క్యామ మల్లేష్ బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నాడు, ఆయన ఎట్లా ఉంటుంది? ఆయన అతను ఇక్కడ ఉన్న ప్రజలకి ఎవరికి అంత తెలియదు, అవగాహన లేదు, అది ఎవరు గుర్తుపట్టరు. అతనికి లీడర్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ సామాన్య జనులు కాదు, లీడర్లనే గుర్తుపట్టే స్టేజ్లో కూడా లేడు ఆయన. ఇక్కడ ఉన్న పరిస్థితి మాత్రం బుర్ర నరసయ్య గారికి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఫైట్ ఉంటుంది. ఫైట్ మాత్రం ఇద్దరు అభ్యర్థులు రైట్.